ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మున్సిపల్ ఎలక్షన్లు జరిగి నిన్నటి రోజు వరకు నెల రోజుల సమయం పూర్తయింది. మరి చెన్నూరు మున్సిపల్ అధికార పార్టీ నాయకులు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, చైర్పర్సన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, పాలకవర్గ సభ్యులు కావచ్చు, చెన్నూరు మున్సిపల్ కార్యాలయం ముందట అధికారికంగా ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. ఆ ఫ్లెక్సీలో కేవలం పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులమే మేమే అంటూ అక్కడ ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. మరి చెన్నూరు పట్టణంలో చెన్నూరు మున్సిపల్ ఎలక్షన్లలో మరి కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. బీజేపీ, అదేవిధంగా టీఆర్ఎస్, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. కానీ మున్సిపల్ కార్యాలయం ముందట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కేవలం పదవి బాధ్యతలు, పాలకవర్గం అనే పదాలతోటి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీలో అటు బీజేపీ నాయకులను కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ నాయకులను కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్, ఇండిపెండెంట్ మరి వాళ్ళను కూడా చాలా అవమానపరిచినట్లు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి భారత రాజ్యాంగం గురించి మాట్లాడడం, ఇవాళ నాయకులు చూసుకున్నట్లయితే రాజ్యాంగం ఇచ్చిన హక్కుల గురించి మాట్లాడడం జరుగుతుంది. కానీ మరి ఎక్కడ ఇవాళ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను అమలు చేసిల్లని నేను పాలకవర్గంలో ఉన్న మరి చైర్పర్సన్ గారిని, అదేవిధంగా వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ గారు ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఇవాళ కొప్పుల ప్రభాకర్ గారికి జరిగిన అవమానం గురించి, ఆయన పడ్డ ఆవేదన గురించి, అరే నేను ఒక ఎస్సీని, ఒక మాదిగను, నేను ఒక దళిత బిడ్డను, మరి నాకు ఇవాళ పాలకవర్గంలో చోటు ఉన్నా కానీ నాకు కనీసానికి ఫ్లెక్సీకి కూడా నేను అనర్హుని కాదా అన్న ఉద్దేశంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మరి అక్కడున్న పోలీస్ సిబ్బంది కూడా ఇవాళ రిపోర్టు కూడా తీసుకోకపోవడం, ఒక దళిత బిడ్డ ఇస్తే ఇవాళ భారత రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 32 ప్రకారం ఇవాళ మనకేదైనా హక్కులు కోల్పోయినా, మనకేదైనా జరిగినా మనం నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చు, పోలీస్ స్టేషన్ను ఆశ్రయించవచ్చు. కానీ ఇవాళ ఆ హక్కులు కూడా పూర్తిగా ప్రజలు కోల్పోయి బతుకుతాలని ఈ సందర్భంగా నేను చెప్పడం జరుగుతుంది. అయ్యా వివేక్ మంత్రివర్యులు, మీరు ఖచ్చితంగా మీరు ఒకసారి ఆలోచించండి. ప్రజలందరూ గమనిస్తున్నారు. మీ ఏదైతే నియంతృత్వ ధోరణి ఉన్నదో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 2.5 సంవత్సరాలలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా మీకు సూచించడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ పోకడలు ఏవైతే నియంతృత్వ ఒంటెద్దు పోకడలు ఉన్నాయో అవి ఇప్పటికైనా మానుకోవాలని మేము ఒక సిటిజన్గా మీకు అప్పీల్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా మీ పోకడలు మానుకోవాలి. ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 2.5 సంవత్సరాలలో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని మీకు సూచించడం జరుగుతుంది. చెన్నూరు మున్సిపాలిటీకి చెందినటువంటి 7వ వార్డు కౌన్సిలర్గా నేను ఎన్నుకోబడిన ప్రజల చేత. అయితే నిన్న కౌన్సిల్ సమావేశం జరిగింది. బడ్జెట్ సమావేశాలు మరియు సాధారణ సమావేశం 2 జరిగినాయి. మొదట సాధారణ సమావేశం జరిగింది. ఆ సాధారణ సమావేశంలో మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్నటువంటి కౌన్సిలర్ సభ్యులు 11 మంది కాంగ్రెస్ కౌన్సిలర్ సభ్యులు మాత్రమే ప్రత్యేకంగా ఒక ఫ్లెక్స్ని ఏర్పాటు చేసుకొని మేమే పాలక సంఘం సభ్యులం అన్నట్టుగా వ్యవహరించిన తీరు మాకు చట్టవిరుద్ధంగా ఉన్నదనిపించడంతో మేము మున్సిపల్ కమిషనర్ గారిని ఆ ఫ్లెక్సీ తీపియాలని కోరగా కమిషనర్ గారు వెంటనే స్పందించి తీయించిన తర్వాత మన 3 గంటలకు బడ్జెట్ సమావేశం జరిగింది. అడిషనల్ కలెక్టర్ గారు వచ్చిండ్రు. బడ్జెట్ సమావేశం కూడా 5 గంటల వరకు జరిగింది. అప్పటి వరకు కూడా వాళ్ళు కాంగ్రెస్ కౌన్సిల్ సభ్యులు కామన్గానే ఉండి, తర్వాత సమావేశం పూర్తయిన తర్వాత చీకటి పడేసరికి మళ్ళీ ఆ ఫ్లెక్స్ని తీసుకొచ్చి అక్కడే పెట్టిండ్రు. కాబట్టి అది మమ్మలను మిగతా ప్రతిపక్ష కౌన్సిలర్ అందరం దాన్ని వ్యతిరేకించినా కూడా వాళ్ళు మమ్మల్ని అగౌరవపరుస్తూ మరియు హేళన చేసినట్టుగా మాకు అనిపించింది. కాబట్టి దాని విషయంలో ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినాం. ఫిర్యాదు చేస్తే అక్కడ సిఐ గారు లేకపోవడంతో కానిస్టేబుల్కు ఫిర్యాదు చేసినాం. కానిస్టేబుల్ సిఐతో ఫోన్లో మాట్లాడి ఇది మీరు కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని చెప్పిండ్రు. అది మేము ఆల్రెడీ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసి దాన్ని తీయించిండ్రండి. వాళ్ళు కమిషనర్ గారి ఆదేశాలను కూడా లెక్క చేయట్లేదు కాబట్టి మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాం. మీరు ఫిర్యాదు తీసుకోవాలంటే లేదు మేము ఫిర్యాదు తీసుకుంటాం కానీ మీకు రిసీవ్ ఇవ్వము అని చెప్పినారు. అందుకోసమని మేము ఫిర్యాదు చేసి రిసీవ్ తీసుకోకుండానే బయటకు వచ్చేసినాం. దీనిపై దానికి సంబంధించినటువంటి అధికారులను చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
లేదా పూర్తి 18 మంది కౌన్సిలర్ సభ్యులతోని అక్కడ ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం. ఓకే.